హాలీవుడ్ మూవీస్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే మూవీ స్టార్టింగ్ ఒక 15 మినిట్స్ వరకు ఏంట్రా మూవీ ఎంత స్లోగా ఉందనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా ఎలివేట్ అవుతుంది. ఏ క్వైట్ ప్లేస్ డే 1 ఈ మూవీ కూడా అంతే క్వైట్గా ఉంటుంది. ఈ మూవీలో హీరోయిన్ హౌస్ స్పైస్ కేర్లో ఉంటుంది. వాళ్ళకున్న డిజీజ్కి క్యూర్ లేదన్న వాళ్ళు, ఇంకా దానిపై విరక్తి కలిగిన వాళ్ళు, లాస్ట్ స్టేజ్లో కంఫర్ట్ అండ్ పీస్ కావాలనుకున్న వాళ్ళు ఆ కేర్ సెంటర్లో జాయిన్ అవుతారు. హీరోయిన్కి బ్రెస్ట్ క్యాన్సర్, దాన్ని కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్డ్ డ్రగ్ అయిన ట్రాన్స్డెర్మల్ సిస్టమ్ ప్యాచ్ వాడుతుంది. అలా ఆ కేర్ సెంటర్లో ఉన్న వాళ్ళందరూ గాలి పీల్చుకోవడానికి సిటీకి వెళ్తారు. వాళ్ళకి కావాల్సినవి అక్కడ కొనుక్కొని ఇంక వెళ్దాం అనుకున్న టైంకి హీరోయిన్ నాకు పిజ్జా కావాలి, అది తిన్నాక వెళ్దాం అంటుంది. దానికి నర్స్ ఇప్పుడు కాదు, మళ్ళీ వద్దాం, అంత టైం కూడా లేదు, మనం త్వరగా వెళ్ళాలి అంటాడు. ఇలా ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. ఈలోపు ఏం జరుగుతుందో వాళ్ళకే కాదు, చూస్తున్న మనకే అర్థం కాదు. ఒక పక్క పోలీస్ సైరన్, ఇంకో పక్క బిల్డింగ్స్లో చిన్న చిన్న ముక్కలు రాలుతూ ఉంటాయి. అంతా బ్లాంక్ అయిపోతుంది. సడన్గా హీరోయిన్ ముఖం బూడిదలో ముంచి తీసినట్టు కనిపిస్తుంది. అక్కడున్న జనం అంతా ఒక బిల్డింగ్లోని గ్రౌండ్ ఫ్లోర్లో దాక్కుంటారు. రే 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 అసలు ఏం జరుగుతుందిరా అని అనిపిస్తుంది. అప్పుడే చీకట్లో భయంకరమైన ఒక క్రీచర్ కనిపిస్తుంది. అవి ఇంతకీ ఏలియన్స్. వాటికి ఇంత డెసిబెల్ సౌండ్ రేంజ్ అని ఉంటుంది. అది దాటితే ఆ ప్లేస్లో వస్తువు ఉన్న మనిషి ఉన్న పీకి పాకం చేస్తాయి. సైలెన్స్లో ఉన్నంతసేపు సేఫ్ అన్నమాట. ఈలోపు స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు హెలికాప్టర్లోని స్పీకర్తో బోట్ ఎవాక్యుయేషన్ ఉందని, అందరూ సౌత్కి రావాలని, మీరు ఇక్కడ ఉంటేనే సేఫ్ అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టే ఆ ఒక్క ప్లేస్ తప్ప రిమైనింగ్ అన్ని ప్లేసెస్లో అటాక్ చేస్తాయి. ఆ టైంలో హీరో ఎంట్రీ. హీరోయిన్కి మెడికేషన్ విషయంలో చిన్న హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. హీరోయిన్కి ఒక పెట్ ఉంటుంది, అదంటే చాలా ఇష్టం తనకి. అలా వాళ్ళు సైలెంట్గా ఆ ప్లేస్కి వెళ్తారు. కానీ అక్కడే ఈ ఏలియన్స్ అన్నీ కాపలా కాస్తూ ఉంటాయి. అక్కడ చిన్న సాక్రిఫైస్, ఇద్దరిలో ఒకరు మిగులుతారు. అలా కొంచెం ఎమోషనల్ ఎండింగ్. మొత్తానికి మూవీ ఒక వేవ్ లెంత్లో పోతుంది. అక్కడక్కడ మనం కూడా మూవీలో ఇన్వాల్వ్ అవుతాం. ఈ మూవీకి ముందు 2 పార్ట్స్ ఉన్నాయి. మేబీ ఆ మూవీలో అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది అనేది ఉంటుంది. సో ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఆ 2 పార్ట్స్ చూస్తే కొంచెం బెటర్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బోర్ కొట్టిన వాళ్ళు ఈ మూవీ చూడొచ్చు. క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది హర్రర్ ప్లస్ సైఫై జానర్ కాబట్టి. అండ్ అంతే క్వైట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే